అందరికీ నమస్కారం. నా పేరు కాంత్రిస. ఈ గ్రూప్ షోని నేను లీడ్ చేస్తున్నాను. నాతో పాటు ఒక 7 మంది ఆర్టిస్టులు కలిసి చేస్తున్నాం. టైసన్, చేతన, మైథిలి, శ్రీనివాస్ మంచే, సత్యగన్నోజీ, పద్మావతి గారు, పురుషోత్తం గారు, ఇట్లా జానకమ్మ. సో ఈ గ్రూప్ షోకి నేను ఒక పేరు పెట్టాను, లక్కీ ఉటప్ప సీజన్ 1 అని పేరు పెట్టాను. సో లక్కీ ఉటప్ప అనేది బేసికల్గా అభాష అంటే అటువంటి పదం లేదు భూమి మీద. సో దాని కింద ఈగోలెస్ ఆర్టిస్ట్ గ్రూప్ షో అని పెట్టాను. సో ఇప్పుడు ఎవరైతే పెయింటింగ్ వేశారో, పెయింటింగ్ అంటే ఏమిటి అని ఒక చిన్న అవేర్నెస్ ఇచ్చి, ఓన్లీ ప్రతిదీ బిజినెస్ కానక్కర్లేదు, ఈ భూమి మీద 2 విషయాలు మనం సాధన చేయకుండా చేయవచ్చు. ఒకటి జీవించడము, రెండోది పెయింటింగ్ వేయడము. మిగతా ఏ పని చేయాలన్నా ప్రాక్టీస్ అవసరం. ఇప్పుడు వైలిన్ పట్టుకున్నంత మాత్రం వాయించలేదు, కానీ చిన్నపిల్లలు కూడా పెయింటింగ్ వేస్తారు. ఎవరెస్ట్ అందరు ఎక్కలేరు. సో ప్రతి ఒక్కరూ పెయింటింగ్ చేయాలి. వాళ్ళ మనోభావాల్ని వ్యక్తపరచడానికి కలర్ ఒక మాధ్యమం. సో మనకి ప్యాబ్లో పికాసో చెప్పినట్టు ఒక పెయింటింగ్కి టైటిల్ ఉండాల్సిన అవసరం లేదు. అన్టైటిల్డ్ అనే ఒక కొత్త వర్డ్ అయినా సృష్టించాడు అబ్స్ట్రాక్ట్లో. సో ఆ దిశగా నేను కొంత ఎడ్యుకేట్ చేసి మాట్లాడి వాళ్ళలో ఉన్న ఫియర్ని పోగొట్టి, ఇది పెయింటింగ్ ఒక్కటి కాలేజీకి లేకపోతే సర్టిఫికేషన్కి బియాండ్ అది. సో అన్నీ ప్రొఫెషనల్గా చేయాల్సిన అవసరం లే. పెయింటింగ్ కెనాట్ బి ఎక్స్ప్రెషన్, ఏమంటారు, ప్రొఫెషన్ కాకుండా ఎక్స్ప్రెసివ్ కూడా ఉండొచ్చు అని చెప్పి ఈ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 55 వర్క్స్ ఉన్నాయి. అందులో నా ఒక 15 వర్క్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వర్క్స్ని ఇక్కడ పెట్టుకున్నారు. ఇందులో యాక్రిలిక్, ఫిగరేటివ్, ఆ తర్వాత స్టిల్ లైఫ్, తర్వాత మైథాలజీ, తర్వాత ఇండియన్ గాడ్స్ అండ్ గాడ్సెస్, తర్వాత నేచర్, తర్వాత దాదాపు అన్ని సిగ్నేచర్ స్టైల్లో చేయబడ్డాయి. ఇప్పుడు మనకి అంతర్జాతీయ స్థాయి ఆర్ట్ చూస్తే పెయింటింగ్ అందం ఇంపార్టెంట్ కాదు, ఆర్టిస్ట్ యొక్క సిగ్నేచర్ స్టైల్ అందులో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇంకా చెప్పాలంటే సంతకం లేకుండా ఆర్టిస్ట్ని గుర్తించగలిగితే అప్పుడు ఆ పెయింటింగ్ సార్థకత. సో ఆ దిశగా ఒక అంతర్జాతీయ స్థాయి అవగాహనని మేమంతా చర్చించుకొని అట్లా చేసిన ఒక ఎగ్జిబిషన్ ఇది. ఒక ప్రొఫెషనల్ ఎగ్జిబిషన్ లాగా కనిపిస్తున్న కోర్లో స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉంది. ఇక్కడ ఉన్న ఎవరు వాళ్ళ పెయింటింగ్ కొనాలని కానీ మెచ్చుకోవాలని కానీ అట్లా కాకుండా జస్ట్ ఎక్స్ప్రెస్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు అనమాట. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా ఎగ్జిబిషన్స్ చాలా చేస్తాం. ఇందులో ఇవన్నీ నేను వేసిన పెయింటింగ్స్, తర్వాత అక్కడ ఉన్నవన్నీ మిగతా వాళ్ళ ఆర్టిస్టులు వేసినవి. మా అమ్మగారు కూడా పెయింటింగ్ వేశారు. తర్వాత ఈ పెయింటింగ్ని ఇనాగ్రేట్ సెలబ్రిటీస్తోనో లేకపోతే పొలిటీషియన్స్తోనో కాకుండా మా అమ్మతోని, ఆ తర్వాత వజ్రమ్మ గారిని పెద్ద ఆవిడతో చేయించాను. అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సెలబ్రిటీ బిజీగా ఉంటాడు, అందరూ సెలబ్రిటీ చుట్టూ తిరిగి ఆర్ట్ సెకండరీ అయిపోతుంది. సో ఆర్టే ప్రైమరీ ఉండాలి. ఆర్టిస్ట్ అండ్ వచ్చిన వాళ్ళంతా సెకండరీ అయిపోతే అప్పుడు ఆర్ట్ వైపు చూస్తారనేది నా అండర్స్టాండింగ్. నేను ఎప్పటి నుంచో నేను కొనసాగిస్తున్నా. సరే, ఇంత పెద్ద ప్రపంచంలో మనం ఉన్నామని ఎవరికి తెలియకపోవచ్చు, బట్ అట్లీస్ట్ మనం ఏం చేస్తున్నాం అనేది ఆనెస్ట్గా ప్రజెంట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేసిన ఎగ్జిబిషన్ ఇది. ఇది నేను చేస్తున్న సిరీస్ బేసికల్గా వైబ్రాన్స్ అని పేరు. అట్లాగే పక్కన శ్రీనివాస్ మంచిగా ఉన్నాడు, అతను బ్యూటిఫుల్గా నేచర్ పెయింటింగ్స్ చేస్తారు. మా అమ్మగారేమో అబ్స్ట్రాక్ట్ సర్కిల్ పెయింటింగ్స్ చేస్తారు. ఆ తర్వాత టైసన్ నేచరు అండ్ లోటసెస్ ఇట్లాంటివి, తర్వాత బుద్ధ, తర్వాత చేతన ఏమో కొంచెం ఫిగరేటివ్ గాడెసెస్ని కొంచెం సింప్లిఫై చేసి తనదైన స్టైల్లో చేసింది. ఆ తర్వాత పద్మావతి గారు తనదైన స్టైల్లో చేశారు. ఇట్లా ఎవరి ఓన్ ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది. ఈ ఎగ్జిబిషన్ యొక్క బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఎవరితో పోటీ పడట్లే, తర్వాత ఎవరు ఏ స్టేట్మెంట్ ఇవ్వాలనుకోవట్లే. దే ఆర్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ దేర్ లైఫ్ అండర్స్టాండింగ్ త్రూ కలర్స్ అన్నమాట. సో ఇది లక్కీ ఉటప్ప సీజన్ 1. ఈ సీజన్స్ నేను కొనసాగిస్తాను. త్వరలో రాజమండ్రిలో కూడా ఎగ్జిబిషన్ ఉంది. ఆ తర్వాత వీఆర్ హోల్డింగ్ ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ వెరీ సూన్. అందులో కూడా దాదాపు ఒక 20-25 మంది ఆర్టిస్ట్ పార్టిసిపేట్ చేస్తారు. సో ఎక్కడ ఆర్ట్ ఉన్నా దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఒక ఆర్ట్ని ఇంకో ఆర్ట్తో పోల్చడానికి వీల్లేదు. దేనికి అది అందం. ఇది ఎటువంటిదంటే ఆర్ట్ అనేది ఒక అడవిలో విరబీసిన ఫ్లవర్ లాంటిది. ఆ పక్కన ఎంత పెద్ద ఫ్లవర్ ఉందో ఈ ఫ్లవర్కి సంబంధం లేదు. అది తన పొటెన్షియల్ని అద్భుతంగా వ్యక్తపరిచింది, అక్కడితో దాని పని అయిపోయింది. అట్లా ఎవరి పొటెన్షియల్ నుంచి, వాళ్ళ అవగాహన నుంచి వాళ్ళు ఏదో వ్యక్తపరిచారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు క్రిటికల్ దృష్టితో కాకుండా ఒక నేచర్ వ్యూతో కనుక చూస్తే ప్రతి పెయింటింగ్లో ఒక అందం ఉంది, ప్రతి పెయింటింగ్లో ఒక పీస్ని ఎక్స్పీరియన్స్ చేసే లక్షణం ఉంది. అందుకని ఈ పెయింటింగ్ని చేసే గ్యాలరీ ఇచ్చిన మన గవర్నమెంట్ వాళ్ళకి, ఆ తర్వాత పిలువగానే వచ్చిన చాలామంది మిత్రులు చాలా సందడిగా చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు మీరు అడగకుండానే వచ్చిన వీడియో తీస్తున్నారు మీకు. సో మీ అందరిలో ఉన్న క్రియేటివిటీకి నేను మనస్ఫూర్తిగా శిరస్సు నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ రీసర్ అసోవేస్. ఈ ఎగ్జిబిషన్ 3 రోజులు, అంటే నిన్న సాయంత్రము, ఈ రోజు, రేపు సాయంత్రం 7:30 వరకు ఉంటుంది.
సో హాయిగా రండి. ఇందులో వచ్చిన కొంత డబ్బుని గోవుల ఆహారం కోసం ఇస్తున్నాం. దానికి కారణం ఉంది. చాలామంది అడుగుతారు గోవులే ఎందుకు అంటే, కుక్క ఎక్కడో చోటుకి వెళ్ళి తింటుంది, పిట్ట ఎగిరెళ్ళి అడవిలో ఎక్కడో చోట తింటుంది, చీమ మన ఇంట్లోనే వచ్చి దర్జాగా మన బియ్యం తింటుంది. కానీ గోవుకు ఆ పరిస్థితి లేదు. అది చాలా సెన్సిటివ్ బీయింగ్. సో అందరు మనుషులు ఒక్కటే అయినా అందరి మేధస్సు ఒకటిగా అన్నట్టు అందరూ అన్ని ప్రాణులు ఒకటే అయినా కొన్ని ప్రాణులకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. సో అట్లా గోవు అన్నది చాలా సెన్సిటివ్ బీయింగ్. అది మీరు ఆశ్చర్యపోతారు, ఒకసారి వేరే దానికి ఇచ్చిన ఆహారం ఒక గోవు తినదు. అంత ఇంటెలిజెన్స్ ఉంటుంది దానికి. అది వల్నరబుల్ కండిషన్స్లో బతకదు, అది ఫ్రెష్ గడ్డి మేస్తుంది. సో అట్లాంటి దానికి ఆహారం మనమే అందివ్వాలి. ఎందుకంటే ఊర్లకు రానివ్వడం లేదు. ఒకప్పటిలాగా మనకి ఇక్కడ ఆవులు బర్రెలు కనిపించట్లేదు. సిటీ అంతా మనుషులతో నిండిపోయింది, కాంక్రీట్ బిల్డింగ్స్ నిండిపోయింది. సో అందుకని మన వంతుగా ఈ చిన్న పని చేయాలి. సో మైథిలి గారు గోసేవ కోసం చాలా ఆలోచిస్తారు, ప్రకృతి వ్యవసాయం చేస్తారు. సో అందుకని నా వంతు ఒక కాంట్రిబ్యూషన్ చేయడానికి ఇంకోటి ఎవరు ఇవ్వాలని నేను కోరుకోవట్లేదు. నా పెయింటింగ్స్ నా ద్వారా వచ్చే అమౌంట్ నేను ఎప్పుడు కొంత డబ్బు ఇస్తాను. అది అందుకని దీంట్లో కాస్త సామాజిక అంశం కూడా జోడించబడ్డ ఒక ఎగ్జిబిషన్. ఇట్స్ నాట్ జస్ట్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ, బట్ మనీ ఆర్టిస్ట్కు కావాలి, దాంతోపాటు తాను కూడా ఒక సామాజిక బాధ్యతలో భాగమైతే బాగుంటుందని మనం అనుకుంటున్నాం. ఆ దిశగా చేస్తున్న ప్రయత్నం ఇది కొనసాగుతుంది.